ఇవాళ చివరి రోజు ప్రచారానికి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ చివరి రోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రధాన పార్టీలు మన రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో అధికార ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ వాళ్ళు ప్రచారం 3 రోజుల క్రితమే మానుకొని మొత్తం డబ్బు పంపిణీలో పడ్డారు. డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు, బట్టలు ఇస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల రకరకాల మందులు ఇస్తూ ఉన్నారు, ఆ మందు ఇస్తూ ఉన్నారు, ఈ మందు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి తద్వారా ఓట్లు పొందాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ప్రజల దగ్గర కొట్టి ప్రచారం ద్వారా మా విధానాలు చెప్పడం ద్వారా ఓట్లు పొందాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏదేమైనా సరే సంతోషకరమైనది ఏమంటే మొన్న ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు నరేంద్ర మోడీ 400 సీట్లు వస్తాయి, 370 అంటూ ఉన్నాడు. ఇప్పుడేం మాట్లాడడంలే, 400 అనడంలే, 370 అనడంలే. పైగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నాడు. బ్యాలెన్స్ తప్పిపోయి ఒక దేశ ప్రధాని అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇవాళ ఏం చేస్తూ ఉన్నాడు, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, హిందువులను రెచ్చగొడుతూ ఉన్నాడు. మీ మంగళసూత్రాలు తీసుకొని పోయి, మీ ఆస్తులు తీసుకొని పోయి ముస్లింలకు పంచి పెడతారని మాట్లాడే ఒక నీచ స్థాయికి ఇవాళ ప్రధానమంత్రి దిగజారాడు. కాబట్టి ఇవాళ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఎలక్షన్లు రాజకీయ పార్టీల మధ్య కాదు, ఈ దేశం ముందుకు పోవాలన్నా, భవిష్యత్తు ఉండాలన్నా, లౌకిక రాజ్యాంగం ఉండాలన్నా, అసలు ఈ రాజ్యాంగం ఉండాలన్నా లేదా అనే దానిపైన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ఓడించాలి. ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా మన దేశాన్ని కాపాడుకోవడానికి వేలాది కులాలు, మతాలు, ప్రాంతీయ భాషలు ఉన్నటువంటి మన దేశం ఐక్యంగా ఉండాలంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతూ ఉంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు పక్కన పెడతారు, దీన్ని మార్చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఓట్లు వేయాలని కోరుతూ ఉన్నాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చెప్తా ఉన్నాడు. ఆయన అంతకుముందు వారితో పాటు కలిసిమెలిసి ఉన్నప్పుడేమో అప్పుడు మాకు అన్యాయం జరిగింది, ప్రధానమంత్రి రాష్ట్రానికి అన్యాయం చేశాడు, ఇతనికి పరిపాలన చేత కాదు, ఈయనకు పెళ్ళాం పిల్లలు లేరు, సంసారమే చేయలేనాడు, ప్రభుత్వాన్ని ఏమి వెళ్తాడు అన్నాడు. ఇప్పుడేమంటా ఉన్నాడు, మళ్ళీ ఎన్డీఏ కూటమి రావాలి, అది వస్తేనే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి అవుతూ ఉందని మాట మరుస్తూ ఉన్నాడు. పాపం చంద్రబాబు నాయుడికి వయసు కూడా పెరిగిపోయింది. కాబట్టి గతంలో ఏదైతే ఆయన చెప్పాడో అది ఏదో ఇప్పుడు మర్చిపోయినట్లున్నాడు, మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప మరొకటి కానే కాదు. ఏదేమైనా సరే ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇండియా కూటమిని ఆదరించండి. అనంతపురం స్థానంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లికార్జునకు, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జాఫర్ హస్తం గుర్తు, కంకి గొడవల గుర్తు పైన మీ ఓట్లు వేయించి గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఇప్పటికే మైనారిటీ సోదరులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇవాళ వారు స్వాగతం పలుకుతూ ఉన్నారు. పేద వర్గాల వారందరూ కూడా కలిస్తే పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇండియా కూటమి రావడానికి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దేశంలో మా కాంగ్రెస్ కార్యకర్తలకైతేనేమి, కమ్యూనిస్ట్ పార్టీలకైతేనేమి, మా ముస్లిం సోదరులకైతేనేమి మనుగడ సాగించడానికి బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా పాలిస్తుంది. మొన్న చెప్పాడు ఆయన, ఒక ఆమె చెప్తుంది బీజేపీ లీడరు 4% ఇది ఇచ్చినారు ముస్లిమ్స్కి, అది తీసేస్తామని పబ్లిక్గా చెప్తుంది ఆమె. కాబట్టి ప్రజలు మేల్కొని ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పార్లమెంట్లోనే నాకు జాఫర్ అనే అన్నకి కంకి కొడవలకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. కాంగ్రెస్ సిపిఎం బలపరుస్తున్న ఇండియా కూటమి అభ్యర్థిగా అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా సి జాఫర్ నేను కంకి కొడవల గుర్తుపైన పోటీ చేస్తా ఉన్నా. అనంతపురం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ వారు పోటీ చేస్తాను, వాళ్ళ గుర్తు హస్తం గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇదివరకు ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ అనేక మార్లు వాగ్దానాలు చేసినా కానీ అది అమలు పరచడంలో అనంత కార్పొరేషన్లో, అనంత నగరంలో అభివృద్ధి మాత్రం చేయలేదు. అభివృద్ధి చేసి చూపిస్తాం. అదేవిధంగా నేను ప్రధానంగా వారికి మనవి చేసేదామంటే ఇవాళ ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఏమాత్రం కూడా ఇవాళ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏం చేయడంలే. ఆయన అంతా కూడా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని డబ్బులు తీసుకొని వస్తామన్నారు. ఆ డబ్బులు ప్రజల డబ్బు, మీ డబ్బు, అది
ఆ డబ్బు తీసుకోండి. కానీ వాళ్ళ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారిని 40 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో నేను పనిచేస్తా ఉన్నా. ఇవాళ అట్టడుగున్నటువంటి వారు, వెనుకబడినటువంటి